ప్రార్థనలాకించువాడు ప్రార్థనలాకించువాడు ప్రాణ స్నేహితుడు పరిశుద్ధుడు. ఆమేన్. పరిశుద్ధుడు 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 యుగములకు రాజు యేసు తరా. స్వరం ఎత్తుదాం, అందరికి వచ్చిన పాట. యుగములకు రాజు తరములకు రాజు పరిశుద్ధుడు 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 యేసు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు యుగములకు రాజు తరములకు రాజు. మరొకసారి యుగములకు రాజు తరములకు రాజు యేసయ్యా పరిశుద్ధుడు. ఆమేన్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 54వ వచనం 55వ వచనాన్ని చదువుకుందామండి. మరియు ఆయన జన సమూహములతో ఇట్లా నేను మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచున్నప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. తర్వాత 55 కూడా, దక్షిణపు గాలి విసురుట చూచున్నప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వాక్య దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా మనకు పంచి పెట్టునుగాక. చదువుబడిన లేఖన భాగానికి అంశం ఏమని పెట్టడము జరిగిందంటే, దేవుని బిడ్డలారా, సకల జనులకు వర్షము ఇచ్చే దేవుడండి. అంశం ఏంటి దేవుని బిడ్డలారా చెప్పండి? సకల జనులకు వర్షము ఇచ్చే దేవుడు. ఇది మన యొక్క అంశం. దేవుని బిడ్డలారా, సకల జనులకు వర్షమిచ్చే దేవుడు. చాలామంది దేవుని బిడ్డలారా వానదేవుడు ఉన్నాడని, దేవుని బిడ్డలారా రకరకాలుగా మరి భూమి మీద మాట్లాడుకునే మాటలను మనం వింటున్నాం. మనము సేవించే దేవుడే వానను ఆయన కురిపించగలుగుతాడు, వానను ఆయన ఆపగలుగుతాడు. అట్టి అధిక బల సంపన్నుడైన దేవుడు మనకు ఉన్నాడు. అట్టి దేవునికి
మరొకసారి స్తోత్రములు కలుగునుగాక. చదువుబడిన ఈ వాక్యములో దేవుని బిడ్డలారా, 2 విషయాలు మనము గమనించాలి. ఎన్ని విషయాలండి? 2 విషయాలు మనము గమనించాలి, అవునా? మొదటి విషయము, దేవుని బిడ్డలారా, వాన వచ్చుట. ఏమి వచ్చుట? వాన వచ్చుట. ఏది మొదటి విషయం. రెండో విషయము కరువు వచ్చుట. 2 అక్కడనే ఇమిడి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, 2 అక్కడనే ఇమిడి ఉన్నాయి. ఒకటి వాన వచ్చుట. వాన వచ్చుట వలన దేవుని బిడ్డలారా, భూమి మీద సస్యశ్యామలైన పంటలు పండుతాయి. అందరికి కూడా క్షేమ ప్రాప్తి కలుగుతుంది. వానలు పడకపోతే కాన ఏమొస్తాయి? కరువు వస్తుందా? రాదా? ఖచ్చితంగా వానలు లేకపోతే కరువు వస్తుంది. గనుక దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు ఈ వాన గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఇప్పుడు మనకు వానలు కావాలి. మనకు వానలు కావాలి. మనము వ్యవసాయం చేయకపోయినా వానలు కావాలి. నీవు ఉద్యోగం చేస్తున్నా, నువ్వు వ్యాపారం చేస్తున్నా, మరి వ్యవసాయం చేసే వాళ్ళకి కాదు వానలు, అందరికీ కావాలి. వానలు అందరికీ కావాలి. వ్యాపారం చేసే వాళ్ళకు వానలు కావాలి. ఉద్యోగం చేసే వాళ్ళకు వానలు కావాలి. వ్యవసాయం చేసే వాళ్ళకు వానలు కావాలి. జీవనాధార నిమిత్తము ఏ పని చేసినా నీకేం కావాలంటే భూమి మీద వానలు కావాలి. వానలు కావాలి. వానలు లేకపోతే, వర్షాలు లేకపోతే దేవుని బిడ్డలారా, పరిస్థితి ఎట్టుంటుందంటే, ప్రతి ఇంటిని వాకిలి ఏం తడుతుందో తెలుసా? పేదరికం తడుతుంది. అందుకే మనము వర్షం కొరకు భారంగా ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, మన యొక్క నియోజకవర్గము కరువు మండలాలుగా ప్రకటింపబడకూడదు. అలాంటి భారము ఒక నియోజకవర్గంలో ప్రతి సేవకునికి ఉంటే గాన ఆ భారము ఆ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించబడకూడదు. అట్టి భారంగా ప్రార్థన చేసే కాపరి, అట్టి భారంగా ప్రార్థన చేసే విశ్వాసులు కావాలి సంఘాలలో. పోయిన సంవత్సరము దేవుని బిడ్డలారా, పేపర్ చూశారా? అనంతపురం జిల్లాలో కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. నీళ్ళేమో వెళుతున్నాయి, మన నీళ్ళు ఎక్కడికి వెళుతున్నాయి? మన నీళ్ళు అక్కడికి వెళుతున్నాయి, కానీ కరువు మండలాలుగా ప్రకటించారు. అంటే అక్కడ వర్షపాతం ఏమైపోయింది? తక్కువ కురిసిందని దానికి ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు? అంచనా వేశారు. గనక కరువు మండలాలుగా ప్రకటించారు. దేవుని బిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, దేవుని బిడ్డలారా, నేను వ్యవసాయం చేయడం లేదు, నేను ఉద్యోగం చేసుకుంటున్నాను అనుకోవచ్చు. నేను వ్యవసాయం చేయడం లేదు, నేను వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పవచ్చు. నేను వ్యవసాయం చేయడం లేదు, కూలి పని చేసుకుంటున్నాను నువ్వు చెప్పుకోవచ్చు. కానీ కుదరదు. అందరము బాగుండాలంటే వర్షము కావాలి. ఆ వర్షం కూడా తొలకరు వర్షము, కడవరు వర్షాలు మనకు కావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయితే ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలను మనము ధ్యానము చేద్దాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అక్కడ ఏమంటున్నాడంటే, యేసు ప్రభు దేవుని బిడ్డలారా జన సమూహములతో, ఎవరితోనండి? జన సమూహములతో. ఆ జన సమూహములో శాస్త్రులు ఉన్నారు. ఆ జన సమూహములో పరిసయ్యులు కూడా ఉన్నారు. అక్కడ లేదు, కానీ ఇంకొక లేఖనాన్ని తరిచి చూసినప్పుడు అక్కడ కనపడతారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళు కాక యేసు ప్రభు యొక్క అనుచరులు కూడా వారి మధ్యలో ఉన్నారు. వీరు కాక దేవుని బిడ్డలారా అనేక మంది మరి స్త్రీలు, పురుషులు,
యవనస్తులు కూడా చాలామంది ప్రజలు దేవుని బిడ్డలారా ఆ జన సమూహంలో ఉన్నారు. ఉన్న వీళ్ళకు దేవుని బిడ్డలారా ఆకాశ వైఖరి ఏం చేస్తారంటే బాగా కనిపెడతారంట. దేన్ని కనిపెడతారంట? ఆకాశం యొక్క సూచనలను బాగా వీళ్ళు కనిపెడతారు. దేవుని బిడ్డలారా అంత జ్ఞానం ఉంది వీళ్ళకు, అంత తెలివి ఉంది. దేవుని బిడ్డలారా అంత బుద్ధి, అంత వివేచన ఉంది ఈ జనాంగానికి. దేవుని బిడ్డలారా ఎప్పుడన్నా పాశ్రమ బట్టలు ఉతకాలంటే దేవుని బిడ్డలారా అడుగుతుంటుంది, అయ్యా ఈరోజు వర్షం వస్తుందా రాదని నన్ను అడుగుతుంటుంది. కారణం ఏంటంటే ఆకాశ వైఖరిని కనిపెడుతుంటాను నేను. ప్రభుకు మహిమ కలుగును గాక. వీళ్ళు ఆకాశం యొక్క సూచనలు కనిపెడతారంట. దేవుని బిడ్డలారా అక్కడ చెప్తుంది వాక్యం చూడండి, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు. ఉండు నైనా, ఎక్కడనంట? పడమట. ఎక్కడుంది పడమట? ఇప్పుడు నా వెనక ఉంది, నా వీపుకి వెనక ఉంది పడమట. అదేనా? ఒకరోజు దేవుని బిడ్డలారా పెద్దలు సత్యరాజు మామ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా ఈ వానలు ఎక్కువ వస్తాయని చెప్తున్నాడు. యా వానలు? పడమటి వానలు ఎక్కువ వస్తాయి, మరి లోపలికి జల్లులు కొట్టకుండా కొంచెం ఏమైనా కట్టకయ్యా అని చెప్తున్నాడు. చూశారా? వయసులో పెద్దవాడు కనుక దేవుని బిడ్డలారా ఈ వానలు ఎక్కువ వస్తాయని చెప్పగలుగుతున్నాడు. అదే మనము కొరియన్ అడిగినామనుకోండి, అదే బన్నీని అడిగినామనుకోండి దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ పాప నీ పేరేం పేరునా? కృప. మరి కృపను అడిగినామండి చెప్తారా? ఈ వానలు వస్తాయని చెప్తారా? చెప్పలేరు. కొన్ని అనుభవాలతో కొందరు ఏం చేస్తారంటే పడమటి వానలు వస్తాయి అని చెప్తారు, అనుభవంతో చెప్తారు. కానీ ఇప్పుడు పిల్లలు అనుభవం లేకుండా వాక్యముతో వెంటనే గ్రహించగలుగుతారు. వాక్యం ఏం చెప్తుందంటే దేవుని బిడ్డలారా పడమట నుండి ఏమొస్తుందంటే వానలు వస్తాయి. ఎట్లా వస్తాయి పడమట నుండి వానలు అని యేసుప్రభు చెప్తున్నాడంటే, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు ఏమిటంటే ఈ సైడు మబ్బు అనేది పైకి వచ్చిందనుకోండి వెంటనే వాన పడుతుందని చెప్తారంట ఆడోళ్ళు. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ పక్క ఇక మబ్బు వస్తుందనుకోండి, ఇక ఇంట్లో అమ్మ వాళ్ళు ఏం చేసేవారంటే అప్పుడు గ్యాస్ లేదు కనుక 30 ఏళ్ళ కిందట 40 ఏళ్ళ కిందట గ్యాస్ లేదు కనుక తణుకులాడేవాళ్ళు. మరి వాన వస్తుందిరా, ఇక కట్టెలు తడిసిపోతాయి, రొట్టెలు చేసుకోవాలన్నా ఇబ్బందే, మరి కూరగాయ వండుకోవాలన్నా ఇబ్బందే, భోజనం వండుకోవాలన్నా ఇబ్బందిని ఆ వానను చూసి దేవుని బిడ్డలారా కట్టెలు అప్పుడు బండ్లతో తోలి ఇండ్ల కాడ స్టాక్ పెట్టుకునేవాళ్ళు. ఏమ్మా కట్టెలు ఏం చేసేవారు? ఎద్దుల బండ్లతో తోలి, అవునా కాదక్క? అనుభవం ఉన్నోళ్ళు తలకాయ ఊపుతున్నారు చూడండి. రత్నమ్మక్క తలకాయ ఊపుతుంది, కాంతమ్మక్క తలకాయ కట్టెల గురించి తెలియని వాళ్ళకు తెలియదు. మా నాయన ఏం చేసేవాడంటే దేవుని బిడ్డలారా తంగడి కట్టెలు బాగా అంటుకుంటాయి. తంగడి కట్టెలు ఏం చేసామా ఎట్లా అంటుకుంటుందంటే నిప్పు కనలాడుతుంది తంగడి కట్టెలు. మా నాయన దేవుని బిడ్డలారా ఇంకా బరకలులో ఏం చేసేవాడంటే తంగడి కట్టెలు కొట్టేవాడు. తంగడి కట్టెలు బాగా ఈ మైన్ ఉంటాయి, ఇంకా ఆ తంగడి కట్టెలు కొడితే ఎద్దుల బండికి వేసుకొని పెడితే దేవుని బిడ్డలారా ఇక అవి ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇన్ని గ్యాస్ కూడా పనిచేయదు. ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. కానీ మనకు లేవు ఇప్పుడు తంగడి కట్టెలు ఇక్కడ. ఇంకా బరకలు పట్టుకొని ఊర్లు పట్టుకొని ఆడబోతాం, మనకు 1000 రూపాయలకు వస్తుంది. అవి తెచ్చుకోవాలంటే ఇంకా 1000 అవుతాయి. ఇప్పుడు ఆడ పోగు కూర్చొని దగ్గుకుంటా ఏడవుతుంది, ఇంకా సంసారం అయ్యేది కాదు. ఇప్పుడు ఇంకా అయిపోయింది ఆ సంసారం, అది అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ప్రభుకు మహిమ కలుగును గాక. గనక దేవుని బిడ్డలారా ఆ విధంగా వర్షము ఇక్కడ వర్షం వస్తుందంటే ఆ మబ్బు పైకి వచ్చిందంటే దేవుని బిడ్డలారా ఇంకా ఫస్ట్ ఇంట్లో ఆడోళ్ళు ఏం చూస్తారంటే కట్టెలు చూస్తారు. పొయ్యి కాడ కట్టెలు ఉన్నాయా లేదని వెంటనే కట్టెలు తెచ్చుకొని దండిగా పెట్టుకుంటారండి. ఇది నేను నా అనుభవంలో మా ఇంట్లో నేను చూశాను కాబట్టి విషయాన్ని చెప్తున్నాను. ఈ విధంగా పడమట వైపు మబ్బు పైకి వచ్చినప్పుడు వర్షం పడుతుందని పురుషులు చెప్తారంట, స్త్రీలు చెప్తారంట. అది ఖచ్చితంగా ఏం పడుతుందంటే వర్షం ఏమవుతుంది? పడుతుంది. వర్షము పడుతుంది. మబ్బు పైకి వచ్చిందంటే ఏం పడుతుంది? వర్షము పడుతుంది అని మీరు చెప్పినట్టే జరుగుతుందని ప్రభు చెప్పాడు. తర్వాత కింద ఏం చెప్తున్నా అంటే దేవుని బిడ్డలారా దక్షిణపు గాలి అంట. ఏ గాలి? ఇక్కనే కదా
ఇకన్నా దక్షిణం ఇది. ఎందుకు కాటు పడుతున్నారు మీరు? ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పుడు దక్షిణపు గాలి ఇక్కడ దక్షిణం ఇక్కడ. ఈ గాలి ఏం చేస్తుందంట? ఈ గాలి వచ్చిందనుకోండి, వడగాలి వస్తుందంట. ఏ గాలి వస్తుంది? ఈ గాలి వచ్చే ఉందా బైబిల్లో? చూడండి, ఒకసారి చూడండి. దక్షిణపు గాలి విసురుట చూచున్నప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. చూశారండి? ఏ గాలి అంట? ఈ దక్షిణపు గాలి. అమ్మా, ఇక్కడ దక్షిణం ఉంది చూడండి. ఈ దక్షిణపు నుండి గాలి వచ్చిందనుకోండి, ఆ గాలి ఎలాంటిదంటే వడగాలి అంట. ఏ గాలి అండి అది? వడగాలి. దేవుని బిడ్డలారా, ఈ వడగాలి దేవుని బిడ్డలారా బట్టలను ఏం చేస్తారంటే వెచ్చబడినట్లు చేస్తుందంట. యోబు గ్రంథములు ఉంది, మరలా చూపిస్తా చూద్దురు. కానీ ఈ వడగాలి ఏం చేస్తుందండి? బట్టలు వెచ్చబడినట్లు చేస్తుందంట. ఈ వడగాలి ఏం చేస్తుందో తెలుసా దేవుని బిడ్డలారా? నిన్ను బలహీనరాలుగా చేస్తుందంట. ఈ వడగాలి నిన్ను ఏం చేస్తుందో తెలుసా? నీ ప్రాణము సొమ్మసిల్లిపోనట్లు చేస్తుంది. ఇది వడగాలికి నువ్వు తట్టుకోలేవు దేవుని బిడ్డలారా. ఈ వడగాలి దేవుని బిడ్డలారా కరువును తీసుకొని వస్తుంది. ఈ వడగాలి ఏం చేస్తుంది? కరువు. దక్షిణపు గాలి వడగాలి, దక్షిణపు గాలి వడగాలి అని గుర్తుపెట్టుకోండి. ఏ గాలి ఇది? దక్షిణపు గాలి వడగాలి. ఈ వడగాలి దేవుని బిడ్డలారా మనకు ప్రమాదకరమైనది. మనకేంటి చెప్పండమ్మా? గుర్తుపెట్టుకోండి, ప్రమాదకరమైనది. ఈ దక్షిణపు వడగాలి మనకు నష్టం తెచ్చి పెట్టేదే. ఈ దక్షిణపు వడగాలి మనకు దేవుని బిడ్డలారా బలహీనతలను, అనారోగ్యాలను తీసుకొని వచ్చేదే ఈ దక్షిణపు వడగాలి. మరి ఈ దక్షిణపు వడగాలి దేవుని బిడ్డలారా వీచినప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు దేవుని బిడ్డలారా? ఆ గాలి వస్తున్నప్పుడు వడగాలి వస్తుందని చెప్తారంట. అంటే వర్షం ఏమాత్రం కూడా పడదు. అందుకే చాలామంది ఈ వైపు ఇంటి ముఖం పెట్టుకోవాలంటే ఏం చేస్తారు? పడతారా? ఈ పక్క పెట్టుకోవాలంటే పడరు. ఈ పక్క పెట్టుకోవాలంటే ఇష్టపడరు. కారణం ఏంటంటే ఎప్పుడు వర్షం ఇంట్లోకి కొడుతుందని. ఈ పక్క కాబట్టి తూర్పు పక్క పెట్టుకుందాంలే అనుకుంటారు. ఏ పక్క? తూర్పు పక్క ఉంటే బాగుంటుంది, స్థలం కొనుక్కున్న తూర్పు పక్క ముఖం పెట్టుకుందాంలే అనుకుంటారు దేవుని బిడ్డలారా. సరే, ఒక్కొక్కరు ఒకరి అభిప్రాయం, ఇష్టాలు ఉంటాయి. మనము ఎవరిని కాదనలేము. అది దేవుని మహాకృప వాళ్ళ పైన ఉంటుంది. అయితే దేవుని బిడ్డలారా ఈ వడగాలి దేవుని బిడ్డలారా యోబు గ్రంథములో ఉంది. ఒకసారి చూడండి ఆ మాటను. యోబు గ్రంథములో ఒక మాట ఉంది, నేను మీకు చూపించి ఇక చిన్న వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా యోబు గ్రంథములో 37వ అధ్యాయము 17వ వాక్యము ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. చాలు 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 చూశారండి. యోబు గ్రంథములో 37వ అధ్యాయము ఎన్నో వచ్చినాన్ని చదువుకున్నామా? 17వ వాక్యాన్ని చదువుకున్నాం. నిద్ర వస్తుందండి ఎవరికన్నా? నిద్ర రాదుగా, నిద్రపోకండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇది నిద్రపోయే సమయం కాదు, శ్రద్ధగా మనము వినే సమయం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ 37వ అధ్యాయములో దేవుని బిడ్డలారా ఈ 17వ వాక్యము తేటగా మనతో మాట్లాడుతుంది. ఏ గాలి అంటమ్మా? ఇది దక్షిణపు గాలి. ఈ దక్షిణపు గాలి వీచుట చేత ఏమవుతుందంటండి? దక్షిణ గాలి కొడతనే దక్షిణ గాలి వస్తనే ఈ దక్షిణపు గాలి వీచుట చేత ఏమవుతుందంట? ఉబ్బ వేయినప్పుడు నీ వస్త్రము ఎట్లు వెచ్చబడినది నీకు తెలియను. అంటే వస్త్రం ఏమైపోతుందంట? అంటే వేడి అవుతుందా లేదా చెప్పండి అమ్మా. వస్త్రం ఏమైపోతుందంట? వేడవుతుంది. నేను మొన్న పోయిన వారం కర్నూలు వెళ్తున్నప్పుడు ఒక వస్త్రం వేసుకున్నాను. వేసుకుంటే ఒక వ్యక్తి నా వెనక కూర్చొని అంటున్నాడు,
ఈ వస్త్రము నీకు చల్లదనం ఇస్తుంది అంటున్నాడు. ఈ వస్త్రం ఎట్టనంట నీకు చల్లదనము ఇస్తుంది అంటున్నాడు. కనుక వస్త్రం కొంటున్నప్పుడు కూడా మన యొక్క దేహానికి చల్లదనం ఇచ్చే వస్త్రాన్ని మనం కొనాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఎట్టు వస్త్రం అంటే ఎట్టు పడితే అట్టు వస్త్రాలు మనం కొనకూడదు. ఎందుకంటే ఖర్చు అయిపోయిన తర్వాత మనం ఇబ్బంది పడతాం. ఖర్చు అయిపోయిన తర్వాత ఏమైపోతాం? మనము ఇబ్బంది పడతాం. కనుక దేవుని బిడ్డలారా, ఇబ్బంది పడకుండానే మనం చూసుకోవాలని దేవుని యొక్క వాక్యము తేటగా మాట్లాడుతుంది. నాకు ఒక మాట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఏ ఉపమానం చెప్పాడు? చిన్న కొడుకు ఉన్నాడా లేదా? చిన్న కొడుకు ఉన్నాడు. ఉన్నప్పుడు తండ్రి కాడ నుంచి ఆస్తినంతా వాడేం చేశాడు? తీసుకొని పోయినోడు దేవుని బిడ్డలారా, వాడు పాపపు ఊబిలో పడిపోయాడు. దేవుని బిడ్డలారా, వేశ్యలతో సాంగత్యం చేశాడని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, దూర్యపారం అంటే చెడు వ్యసనాలు మునిగి తేలాడు. తండ్రి ఇచ్చిన ఆస్తినంతా కూడా వాడేం చేశాడు? ఖర్చు చేశాడు. చేసిన తర్వాత ఏమైందంటే దేవుని బిడ్డలారా, ఇబ్బంది పడ్డాడని వాక్యం చెబుతుంది. కనుక ఇంటి యజమానుడు ఆర్థికంగా ఇబ్బంది రాకుండా కుటుంబాన్ని పట్టుకోవాలి. నేను చెప్పాను పోయిన వారము దేవుని బిడ్డలారా, 1 కిలో ఇంట్లోకి చికెన్ తెచ్చాను పోయిన వారం. ఈ వారం ఇంట్లోకి చికెన్ లేదు, మటన్ లేదు. రాత్రికి అందరికి గుడ్డు పెట్టేసి అని చెప్పేశాను. దేవుని బిడ్డలారా, ఉదయకాలం నాకు ఫోన్ వచ్చేసింది. నెహ్రూ నగర్ నుంచి ఫోన్ వచ్చేసి దేవుని బిడ్డలారా, అక్కడ అక్క ఉంది కదక్క, జయమ్మక్క వాళ్ళు 2 అక్క చెల్లెలు ప్రార్థనకు చేపలు తీసుకొని రావాలనుకున్నారంట. చాలా మంచి చేపలు అంట. దేవుని బిడ్డలారా, ఇక అమ్మా ఈ చేపలు మనం వండుకోకూడదు, పాస్టర్ మామకు పంపించాలి చేపలు, మరి ఏమనుకోకుండా మామూలు ఎవరినన్నా పంపించమను, ఇక చేపలు తీసుకొని పోతాడు అని చెప్పారంట. అక్కడ నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టేసే చేపలు ప్రార్థన అయిపోయినాక నేను వచ్చి ప్రార్థన చేసి తీసుకొని వచ్చుకుంటా అని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక. చూసారా, నేను గుడ్డు పెట్టాలనుకుంటే దేవుడు చేపలు పెడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అది దేవుని ఆశీర్వాదం అమ్మా, దేవుని యొక్క దీవెన అట్లా వస్తాయి మనకు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మనం చేసుకునేది చేస్తుండాలా, ప్రభు మనకు చేసేది చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ లూకాసు వార్తలో ఈ మాట అట్నే పెట్టుకోండి. ఆ లూకాసు వార్తలో దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభు చెప్తాడు కదా 15వ అధ్యాయంలో ఏం చెప్తాడు, ఆ మాటను కొంచెం అండర్లైన్ చేసుకోండి దయచేసి. లూకాసు వార్త 15వ అధ్యాయము 14 వాక్యము. 15:14. అమ్మ సెల్లు సైలెంట్లు పెట్టుకక్క కొద్దిగా. చూడండి అమ్మా, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి. చాలు అమ్మా, ఉన్నది ఖర్చు చేసుకున్నావు అనుకో, తర్వాత వచ్చేది నీకు ఇబ్బంది. నేను చెప్పేది కరెక్టే కదా? అన్ని బైబిల్లో యేసుప్రభు చెప్పాడు, నీ బిడ్డలకు చెప్పుకొని అయినా అన్నాడు. నాకు దేవుడు ఇచ్చిన బిడ్డలు ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పాలుగా ఉండకూడదు. అందరికీ చేతి నిండా, అందరికీ బ్యాంకు బ్యాలెన్స్ దండిగా ఉండాలి. ప్రభుకు మహిమ కలుగును. చప్పట్లు కొట్టండి. యేసు ప్రభు చెప్తున్నాడు అక్కడ, అదంతయు ఖర్చు చేసిన తర్వాత కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు వాడు ఏమైపోయింది? ఇబ్బంది పడుతున్నాడు. కరువు వచ్చినప్పుడు ఏమైపోయింది? ఇబ్బంది. అంతేనా? గనక దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని జాగ్రత్త కాపాడుకో. ఆత్మీయమైన తలాంతి ఇచ్చినా, ఆర్థికంగా ఇచ్చినా, నీకు ఏ కోణములో దేవుడు ఇచ్చాడో దాన్ని ఏం చేస్తావు? నువ్వు కాపాడుకో. ధన్యురాలు ధన్యుడుకా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎందుకయ్యా ఇక్కడికి వచ్చినవంటే ఇది కూడా అవసరమేమో కొంతమందికి గనక దేవుడు ఈ మాట చెబుతున్నాడు. ఉన్నదంతా ఖర్చు చేస్తే నీకు పడేది ఇబ్బంది పడతావు. ఇబ్బంది రాకుండా చూడాలి. ఎవరు చూడాలంటే ఇంటి యజమానుడు చూడాలి.
ఫస్ట్. ఎందుకంటే అంతా అతని మీదైన సంసారం ఆధారపడి ఉంటుంది కనుక ఇంటి యజమానుడు ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ దక్షిణపు గాలి దేవుని బిడ్డలారా ఆ విసురుట వలన వస్త్రాలు ఏమైపోతాయంట? వెచ్చబడతాయి. మరి వస్త్రాలు వెచ్చబడితే అమ్మా ఇంకా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఒకసారి మీరు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. వస్త్రము వెచ్చబడింది అనుకోండి, వస్త్రం వేడెక్కింది అనుకోండి, దేవుని బిడ్డలారా నీ ఆరోగ్యం నీకు ఆరోగ్యకరంగా ఉంటుందా? నీ క్షేమము నీకు క్షేమకరంగా ఉంటుందా? ఉండదు. గనక ఈ దక్షిణపు గాలేమో మనుషులకు ప్రమాదకరమైనదే, ఓకే. అయితే ఉత్తరపు గాలి మనుషులకు జీవకోటికి క్షేమకరమైనదని రాయబడింది. ఇప్పుడు ఈ గాలి గురించి చెప్పాను కదా, గనక నాకు పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉత్తరపు గాలి, ఈ పక్క గాలి. మీరు ప్రార్థన చేసిన ప్రభువా ఈ గాలి పంపినైనా అలా. ఏ గాలి? ఉత్తరపు గాలి పంపి ప్రభువా ఈ దక్షిణపు గాలి యేసు నామములో ఆగునుగాకని చెప్పాలి. మనం ఊకి ఆగమంటే ఆగదు, అది యేసు నామములో మాత్రమే ఆగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఏమంతేనా కదా? యేసు నామములో దక్షిణపు గాలి నువ్వు ఆగు అంటే ఆ నామానికి అన్నీ లోబడాల్సిందే. వాక్యములు రాయబడింది కదా, ఆ నామానికి అన్నీ కూడా లోబడాల్సిందే. మరి సామెతల్లో ఒక మాట రాయబడింది చూడండి. సామెతల్లో 25వ అధ్యాయములో 23వ వాక్యం ఏం చెబుతుంది? 25:23 సామెతల గ్రంథం చూడండి. అందరు తీశారమ్మా సామెతల గ్రంథం 25వ అధ్యాయము 23వ వాక్యం. 25:23. ఇంకా కొందరు తీస్తున్నారు బైబుల్. చూడండి అమ్మా, ఓకే. ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండే గాని నాలుక కోపదృష్టి కలిగించును. ఓకే, ఇప్పుడు మన కింది లైన్ అవసరం లేదు దేవుని బిడ్డలారా. ఆ పై లైన్ ఏం చెప్తుందంటే ఉత్తరపు గాలి వాన పుట్టించును. ఏ గాలి వలన వాన వస్తుంది, వర్షం వచ్చి చెప్పండి అమ్మా? ఈ గాలి. ఏ గాలి? ఈ గాలి, ఈ గాలి, ఈ గాలి. ఈ ఉత్తరపు గాలి ఈ విసురుతుందనుకోండి, ఈ గాలి వస్తూ ఉందనుకోండి, ఈ గాలి పెరుగుతుందనుకోండి, ఆ గాలి ఏం పుట్టిస్తుందంటే వర్షాన్ని పుట్టిస్తుంది. వర్షం పడిందనుకోండి, ఆ గాలి చేత బోర్లకు ఏమైతుందంటే ఊటలు పెరుగుతాయి. చూశారండి, ఊటలు పెరుగుతాయి బోర్లకు, బావులకు కూడా ఊటలు పెరుగుతాయి. దేవుని బిడ్డలారా, ఇక ఆ ఊటలు పెరగడం వలన రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకు గుండె ధైర్యం ఉంటుంది. నేను ఏ విత్తనం నాటుకున్నా కూడా నాకు పంట వస్తుంది. ఎందుకు? బోర్లో నీళ్ళున్నాయి, బావిలో నీళ్ళున్నాయి. వాళ్ళకు బోర్లో నీళ్ళు, బావిలో నీళ్ళు ఉంటే మనకు నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి. మనకు కూడా, మనకి ఎక్కడ ఉంటాయి సమృద్ధిగా? ప్రాజెక్టులలో ఉంటాయి, రిజర్వాయర్లో, చెరువులలో, కుంటలలో నీళ్ళు మనకు కూడా సమృద్ధిగా ఉంటాయి. గనక కరువు అనేది మనకు ఉండదు. ఏముండదు? కరువు అనేది ఉండదు. వ్యాపారం చేసుకునే వాళ్ళకు వ్యాపారం బాగా జరుగుతుంది. ఉద్యోగం చేసుకునే వాళ్ళకు ఉద్యోగము బాగా జరుగుతుంది. వాళ్ళకు కూడా రేట్లు ఏం పెరగవు, దాంట్లో మెలుగుతాయి ఉద్యోగములకు కూడా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రతి దాంట్లో ఏమవుతుందంటే దేవుని బిడ్డలరా మిగులుబాటు మనకు వచ్చేస్తుంది. అదే గాన దేవుని బిడ్డలరా వర్షం పడకపోతే ఏమైపోతుందంటే ప్రతి ఇంటికి పేదరికము తప్పదు. ఒక పాస్టర్కు మాత్రం పేదరికం రాదు. ఏందయ్య అంటారు, మాకు రాదు పేదరికము. దేవుని బిడ్డలారా అర్చకులకు పేదరికము రాదు. దేవతలు పనిచేసే వాళ్లకు, దేవుళ్ళు పనిచేసే వాళ్లకు ఆ పేదరికం రాదు. కారణం ఏంటంటే రాజు యొక్క నిధుల నుండి తీసి వాళ్ళకు భత్యాన్ని పెడతారు. ఇది బైబిల్లో చట్టం ఉంది దేవుని బిడ్డలారా. ఆ విధంగా ఫరో కాలములో ఆ పాలన కొనసాగించాడు. మామూలు కాదండి. వర్షం కొరకు మనం భారంగా ప్రార్థన చేయాలని నేను చెప్తున్నాను. మన తరములో కరువు అనేది మన కళ్ళతో చూడకూడదు. మన దేశాన్ని, మన యొక్క తెలుగు రాష్ట్రాలను
దేవుని బిడ్డలారా, మన యొక్క రాయలసీమను, దేవుని బిడ్డలారా, మన యొక్క ఉమ్మడి జిల్లాలలో దేవుడు సమృద్ధి వర్షాలు కురిపించాలి. అట్టి భారంతో మనం ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, యోసేపు ఏం చేశాడో తెలుసా? ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చిందమ్మా? 7 కాలాలు కరువు వచ్చిందా అమ్మా? 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు ఫస్ట్ ఏమైపోయిందో తెలుసా? డబ్బు అయిపోయిందంట. ఏమైపోయింది? డబ్బు, పూర్తిగా డబ్బు అయిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఒకటి. రెండోది ఏమైపోయిందో తెలుసా? జీవనాధారమైన పశువులన్నీ అయిపోయినాయి అంట. రెండోది ఏమైపోయినాయి? ఎందుకు? కడుపుకు బతకనికనే, సంపాదనీకి కాదు నేను చెప్పేది. కడుపుకు బతకనిక ఉన్న డబ్బల్లో పోయిందంట. ఒకటి గుర్తుపెట్టుకోండి. కడుపుకు బతకనిక ఉన్న పశువులన్నీ పోయినాయి అంట. మూడోది, ఉన్న భూములు కూడా ఫరోకు పోయినాయా లేదా చెప్పండి? పోయినాయి. ఇంకా లాస్ట్కి ఏం మిలిగింది? వాళ్ళకి ఏమి కూడా మిలగలే. ఈ యాజకులకు, దేవుని బిడ్డలారా, యోసేపు ఏం చేశాడంటే రాజు యొక్క భత్యాన్ని తీసి వాళ్ళకి ఇచ్చాడు, పోషణకు వాళ్ళకిచ్చాడు అని వాక్యములో రాయబడింది స్పష్టంగా. అందుకే ఈ ఉత్తరపు గాలి, దేవా నువ్వు పంపునైనా, ఆ ఉత్తరపు గాలి వానను పుట్టిస్తుంది. ఆ వాన వలన, దేవుని బిడ్డలారా, మెట్ట పొలాలు పంటలు పండుతాయి. చూశారా? ఏ పొలాలు? మెట్ట పొలాలు పండుతాయి. దేవుని బిడ్డలారా, మరి ఆ వానల వలన కాలువలకు నీళ్ళు వచ్చినప్పుడు మాగాడి పొలాలు కూడా పండుతాయి. ఈ పంటలు పండడం వలన దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకందరికి కూడా క్షేమ ప్రాప్తి మెండుగా కలుగుతుంది. చప్పలు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ఉత్తరపు గాలి ఏం చేస్తుందంటే, దేవుని బిడ్డలారా, వర్షాన్ని పుట్టిస్తుంది. దక్షిణపు గాలి ఏం చేస్తుందంట? వడగాలి పుట్టిస్తుంది. వాక్య. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇంకొక చోట యేసు ప్రభు ఏమంటాడంటే, ఆ మత్తయి వార్త 16వ అధ్యాయంలో ఒక మాట యేసు ప్రభు అనేది నాకు జ్ఞాపకం వస్తుంది. 16 మత్తయి వార్త 16వ అధ్యాయంలో, దేవుని బిడ్డలారా, 2వ వచనములో యేసు ప్రభు ఏం చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. సాయంకాలమున మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. అమ్మా, సోషల్ మీడియాలో ఏం చెప్తుంటారు? వర్షాతగా 4 రోజులు వర్షాలు ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఏం చెప్తున్నారు? వర్షాతగా 8 రోజులు ఉంది వర్షం అని చెప్తున్నారు కదా. పేపర్కి కూడా వర్షాలు ఉన్నాయి అని ఇస్తున్నారు. ఋతుపవనాలు దగ్గరికి వస్తున్నాయి అని చెప్తున్నారు. ఇదంతా కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు ఒకటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అమ్మా, సాయంకాలమునంట ఆకాశం ఎర్రగా ఉందనుకోండి. సాయంకాలం వెళ్ళి ఇక్కడ వస్తుందా? ఎర్రగా ఉందనుకోండి, ఏం పడదంట? ఎర్రగా ఉంటే, ఆకాశం ఎర్రగా ఉంటే ఏం పడదంట? భర్త ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాడా? భయపడక వెళ్ళిపో, ఆకాశం ఎర్రగా ఉంది, వర్షం పడదు పోని చెప్పండి. ఏం భయం పిల్ల? ఏమ్మా, మీరు ముందు బయటికి రండి. భర్త ఎక్కడికన్నా ప్రయాణం అయిపోతున్నాడు అనుకోండి, వచ్చి ఒకసారి బయటకు వచ్చి ఆకాశం బాగా కనులు ఎత్తి బాగా చూసి, ఆకాశం ఎర్రగా ఉందనుకో, దేవుని బిడ్డలారా, సాయంకాలం, అయ్యా ఈరోజు వర్షం రాదు, నీ పని శుభంగా జరుగుతుంది, వెళ్ళిపో అని దీవించి పంపు నీ భర్తను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎక్కడికన్నా నీ పిల్లలు పోతున్నారా ప్రయాణం పట్టుకొని, నాయన వర్షమేం అభ్యంతరం ఉండదు, సాగిపో, నీ ప్రయాణము కొనసాగుతుందని చెప్పి పంపించేసాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అదే ఉదయమున ఆకాశం ఎర్రగా మబ్బుగుందనుకో, మందే కాకు, కలుపుదియ కాకు, ఆ రోజు పోయి గడియ విషయంలో పెట్టకాకు. ఏమొస్తుంది ఆ రోజు నీకు? ఖచ్చితంగా ఏమొస్తుందంట? యేసు ప్రభు వాళ్ళు చెప్పే విషయాన్ని చెప్తున్నాడా లేదా? ఆకాశము ఉదయం పూట, ఉదయం అన్నాడా? చున్నైనా ఏమంటున్నాడు అక్కడ? ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక
నేడు గాలివాన వచ్చుననియు నువ్వు తట్టుకోలేవు. ఇంకా దేనికి తట్టుకోలేవు? గాలికి తట్టుకోలేవు, వానకు తట్టుకోలేవు. ఇది కనిపెట్టాలా దేవుని బిడ్డలారా. ఎవరు కనిపెట్టాలి? ప్రయాణం చేసేవాళ్ళు కనిపెట్టాలి, పొలములో వ్యవసాయం చేసేవాళ్ళు కనిపెట్టాలి, ఎక్కడికన్నా ఆ పని మీద ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు కనిపెట్టాలి. దేవుని బిడ్డలారా, ఆకాశము దేవుని బిడ్డలారా ఉదయం పూట ఎర్రగా కనపడుతుందా, మబ్బుగా, రెండు మిళితమైనవి. ఎర్రగా మబ్బుగా, ఎర్రగా మబ్బుగా, ఎర్రగా మబ్బుగా ఉందనుకో, ఆ రోజు ఏమవుతుందంట, గాలివాన విపరీతంగా వస్తుందంట. చూడనమ్మా, వస్తుందా రాదా? మరి జాగ్రత్తగా మనం ఏం చేయాలా? ఉండాలా. ఇది యేసు ప్రభు చెప్పాడు. అది మన యొక్క భద్రత కొరకే, మన క్షేమం కొరకే యేసు ప్రభుల వారు చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఈ యేసు ప్రభుల వారు లూకాసు వార్తలో 12వ అధ్యాయములో 54, 55 వచనములో చెప్పాడు కదమ్మా. ఎన్న వచనములు చెప్పాడు? 50. ఇప్పుడు దేవుని బిడ్డలారా కొద్దిగా మనం వాక్యాలకు వెళ్దాం, సరేనా? ఏమన్నాడు అక్కడ యేసుప్రభు అంటే, దేవుని బిడ్డలారా పడమట నుండి అని చెప్తున్నాడు కదండి. ఎక్కడ నుండమ్మా? ఓకే 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 ఇప్పుడు వినండి దేవుని బిడ్డలారా. పడమట నుండి ఈ 12వ అధ్యాయంలో ప్రభు చెప్తున్నాడు, పడమట నుండి మబ్బు పైకి వచ్చుచున్నప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. స్తోత్రం, హల్లెలూయా. ఎట్లా వస్తుంది వాన? వాన ఎట్లా వస్తుందంటే, నేను గ్రంథాలను తరిచి చూసినప్పుడు నాకు దొరికిన ఒక రహస్యాన్నే మీకు చెప్తున్నా. ఆదివారం కొత్త మాటలు వింటున్నారా, పాత మాటలు వింటున్నారా? చెప్పండి అమ్మా. కొత్త వింటున్నారా, పాత వింటున్నారా? ఏమైనా ఇసుకొస్తుందా? ప్రభుకు మహిమ కలుగునుగాక. పడమట నుండి అమ్మా, పడమట నుండి ప్రభు చెప్పినట్లుగా మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వర్షం ఖచ్చితంగా పడుతుంది అన్నాడు కదా దేవుని బిడ్డలారా. అయితే అమ్మా, ఎక్కడ నుండి వర్షం వచ్చదో నేను చెప్తాను, వినండి దేవుని బిడ్డలారా. ఈ పడమట నుండి అంటే మధ్యధరా సముద్రము నుండి. ఎక్కడ నుండి అండి? మధ్యధరా సముద్రము నుండి. ఈ మధ్యధరా సముద్రము దేవుని బిడ్డలారా, మనం ఆసియా ఖండములో ఉన్నాం. మన ఆసియా ఖండానికి దగ్గట్లో ఉంది. ఏది దగ్గట్లో ఉంది? మధ్యధరా సముద్రం ఉంది. మన యొక్క ఆసియా ఖండము గాక 21 దేశాలు దానికి సమీపాన ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? 21 దేశాలు మధ్యధరా సముద్రానికి సమీపాన ఉన్నాయి. మనకు వర్షము ఎక్కడ నుండి వస్తుంది అని తరిచి చూస్తే దేవుని బిడ్డలారా, మధ్యధరా సముద్రము నుండి మనకు వర్షం వస్తుందంట. ఈ మధ్యధరా సముద్రము మీదికి మేఘాలు వస్తాయంట. మేఘాలు వచ్చి ఆ మధ్యధరా సముద్రమున్న నీళ్లను తాగుతాయంట. అవి ఏం చేస్తాయి? నీళ్ళు తాగుతాయి. ఆ నీళ్లు తాగినప్పుడు దేవుని బిడ్డలారా, ఇక కారు మేఘాలు, గాలి అంత కమ్ముకున్నప్పుడు ఆ మధ్యధరా సముద్రము నుండి దేవుని బిడ్డలారా, మరి చాలా దూరము నుండి దేవుని బిడ్డలారా ఆ మేఘాలు వచ్చి మనకేం చేస్తాయంటే వర్షాన్ని కుమ్మరించినట్లుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. చప్పట్లు కొడతారా? ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారా? పడమట నుండి అంటే మధ్యధరా సముద్రము నుండి అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి అంట? మధ్యధరా సముద్రము నుండి. మనకు అపోస్తలుడైన పౌలు ప్రయాణాలు చేశారు కదా, ఆ యొక్క మ్యాప్లో మధ్యధరా సముద్రం కనపడుతుంది. ఒకసారి చూడండి దేవుని బిడ్డలారా. ఇట్లా ఈ బైబిల్ను పట్టుకోండి. బైబిల్ను పట్టుకుంటే ఇట్లా దేవుని బిడ్డలారా చివర్లో దేవుని బిడ్డలారా ఇక్కడ మనకు కనబడుతుంది, ఇక్కడ కనపడుతుంది మధ్యధరా సముద్రం, ఇక్కడ కనపడుతుంది. చూడండి చూడండి, ఉందా? ఎవరు చేసిన దాంట్లో ఉంది? అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన మధ్యధరా సముద్రము ఉందా? ఉందా దేవుని బిడ్డలారా? అక్కడ మేఘాలు వెళ్ళి తాగుతాయంట. అక్కడ నీళ్లు తాగితే ఆ మేఘాలు నీళ్లు తాగినప్పుడు అవి వచ్చి మనకు కురుచున్నట్లుగా దేవుడు
ఈ దశకు మనకేం చేస్తాడు, ఇక్కడ సైడ్ వాటిని పంపుతున్నాడు ప్రభుల వారు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ప్రసంగిలో అంటాడు, దేవుని బిడ్డలారా, ప్రసంగిలో 11:3 ఏముందో ఒకసారి చూడండి. ప్రసంగి 11:3 ఏముందంటే, మేఘాలు వర్షముతో నిండుతాయంట. దేవుని బిడ్డలారా, ఆ 11 మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాన్ని పోయిను. చూశారమ్మా అమ్మా, మేఘాలు దేనితో నిండి ఉన్నాయంట? వర్షముతో, అంటే నీళ్ళతో నిండి ఉన్నాయి. మేఘాలు నీళ్ళతో నిండి ఉన్నాయి. ఈ మేఘాలు నీళ్ళతో నిండి ఉండాలంటే ఇవి మధ్యధర సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ తాగి అవి నీటితో ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ మనకేం చేస్తాయంటే పోస్తాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ నీళ్లు పోయడం వలన మనకు తాగటానికైతేమి అమ్మా, అవునా తాగటానికైతేమి, మనకే గాక పశువులకైతేమి, తాగటానికే గాక బట్టలు ఉతుకోవటానికైతేమి, దేవుని బిళ్ళరా, అన్ని విషయాలలో నీరు మనకు సమృద్ధిగా సహాయపడుతుంది. స్తోత్రం. నీరు లేకపోతే దేవుని బిళ్ళరా జీవనాడికి మనగడ లేదు అస్సలు. అందుకే ఎందుకు ఈరోజు ఈ మాటలంటే, వాన కొరకు అందరి ఇంట్లో ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థనలో ఖచ్చితంగా మీరు చేయాలి. స్తోత్రం. హల్లెలూయ. ఆయన నిత్యం కోపించే దేవుడు కాదు. ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు. ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్ కాలమంతా ఉండును. ప్రభువా, మా దేశం యొక్క మరి నాయకులనైతేమి, మా రాష్ట్రం యొక్క నాయకులు, అందరి ప్రజల యొక్క అవిధేయత, తిరుగుబాటు ఏదున్నా క్షమించి మా దేశానికి, మా రాష్ట్రాలకు, మా ప్రాంతాలకు మంచి వర్షాలు కురిపించునాయని రోజుకొక్క మాటైన వర్షం కొరకు ఈ వర్షకాలంలో ప్రభు కొరకు మనం ప్రార్థనలు చేయాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకండి దేవుని బిళ్ళరా, ఈ వర్షాలు ప్రభువు ఏం చేస్తాడంటే అనుగ్రహిస్తాడు. ఈ వర్షాలు ప్రభు అనుగ్రహించకపోతే దేవుని బిళ్ళరా పరిస్థితులు ఏమైపోతాయంటే చిన్న భిన్నములైపోతాయి. అవునా కాదంటారా? గనక వర్షం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని దేవుడు కూడా, ఆయన ఎలాంటి ప్రేమ స్వరూపుడో, ఆయన ఎలాంటి దాక్షిణ్య పూర్ణుడో, ఆయన ఎలాంటి కర్ణ సంపన్నుడో వాక్యము తేటగా దేవుని యొక్క కర్ణను మనకు చూపించగలుగుతుంది. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదము గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. వర్షాలు పడటం వలన వ్యవసాయం పనులు ఏమైతే బాగా జరుగుతాయి లేదా? జరుగుతాయి. దేవుని బిళ్ళరా, వ్యవసాయం పడడం వలన కరువు అనేది ఉంటుందా? ఉండదు. ఈ వర్షం పడటం వలన దేవుని బిళ్ళరా పేదరికం అనేది ఏ ఇంటి తలుపు కూడా తట్టదు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే నేను సేవలోకి వచ్చినాల నుండి దేవుని బిడ్డలరా, బైబిల్ను ఎరిగినాల నుండి కూడా దేవుని బిడ్డలరా, వర్షం కొరకు తప్పక నా ప్రార్థనలో ఒక మనవి ఉంటుంది. వర్షం కొరకు, ప్రభువా వర్షంను ఇవ్వాలి, వర్షాన్ని కురిపించాలి, వర్షాలు పంటలు పండాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే మత్తయి సువార్తలో యేసు ప్రభు ఒక మాట అంటాడు. దేవుని గురించి ఒక మాట చెప్తున్నాడు. 5వ అధ్యాయం చూడండి, చివరి మాట. దేవుని బిళ్ళరా, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుని బిళ్ళరా 4-5 వచనాలు యేసు ప్రభు ఏం చెప్తాడో చూడండి. నైనా మత్తయి సువార్త 5:45 అది మాట. 45 చెడ్రా వాక్య. వాక్య. ప్రభుకు మహిమ కలుగును గాక. చూశారండి, ఈ 5వ అధ్యాయములో 45 వచనం, 5:45 అంతేనమ్మా. ఇక్కడ ఏం రాయబడింది? ఆయన చెడ్డవారి మీదను, ఆయన ఎవరైనా? దేవుడైనా యెహోవా. చెప్పండి, ఆయన అంటే ఎవరు? యెహోవా. మనము తండ్రి అని పిలుస్తున్నాం ఆయనను, ఇంకొకసారి అబ్బా అని ఆయనను పిలుస్తున్నాం. అట్టి కరుణగల దేవుడు, దేవుని బిడ్డలరా, చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఏం చేస్తున్నాడు?
ఉదయింపజేసి నీతిమంతుల మీదను ఆ నీతిమంతుల ఫస్ట్ నీతిమంతుల మీదను ఆ నీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చప్పట్లు కొడుదుంగాక. అట్టి దయగల దేవునికి చప్పట్లు గట్టి కొడుదుంగాక. అట్టి కరుణగల దేవునికి చప్పట్లు కొడుదుంగాక. అట్టి కృపగల దేవునికి ప్రభుకు మహిమ కలుగునుగాక. చాలా థ్యాంక్ యూ. దేవుడు ఇప్పుడు సంతోషపడుతుంటాడు. ఎందుకు తెలుసా? వర్షకాలము మనకు ఇంకా స్టార్ట్ అవుతుంది. వర్షకాలము స్టార్ట్ అవుతుంది. అందుకే వర్షం గురించి ఈరోజు చెబుతున్నాను. దేవుని బిడ్డలారా, మీకు ఆశీర్వాదకరమైన వాక్యమో లేదా మిమ్మల్ని దీవెనకరమైన వాక్యమో మిమ్మల్ని విశ్వాసంలో బలపరిచే వాక్యమో కాకుండా ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకు తెలుసా? మనం ప్రార్థన చేయడం వలన అనేకులకు ఆశీర్వాదకరంగా మనము ఉండగలుగుతాము. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పనా? గుండె బరువు ఎక్కిపోతుంది. నాకు గుండె దుఃఖముతో నింపబడుతుంది. ఎంతోమంది వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలు వ్యవసాయంలో నష్టపోయి చివరికి పొలాలు తాకట్టు పెట్టి పొలాలు అమ్ముకున్న రైతులను మనం చూడగలుగుతున్నాం. పొలం పైన ఆధారపడిన వ్యవసాయం చేసుకున్న చిన్నకారు రైతులు, పెద్ద కారు రైతులు పొలాలు విడిచిపెట్టి వ్యవసాయము మానివేసి కాడి ఎద్దులను పక్కకు పెట్టేసి వాళ్ళు పట్టణాలు వెళ్ళారు వ్యవసాయం చేసుకోలేక. వ్యవసాయము చేసి వ్యవసాయములో పాడైన వాళ్ళు ఉండకపోలేదనేది నేను గ్యారెంటీగా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. నిన్న సాయంకాలం ప్రభు నాతో ఏమన్నాడంటే, ఒక మాట చెప్పనా? ప్రభు మాట్లాడాడు నిన్న నాతో. వ్యవసాయం చేసి వ్యవసాయంలో పాడైన వాళ్ళు ఉన్నారు, భూములు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసి పాడైన వాడు ఉన్నాడు, ఒకసారి చూపు అని నన్ను అడిగాడు. చప్పట్లు కొడతావా? ఏమన్నాడండి? ప్రార్థన చేసి పాడైన వాడు ఉన్నాడా? ఒకసారి చూపి. నా దగ్గర విజ్ఞాపన చేసి చెడిపోయిన వాడు ఉన్నాడా? నాతో స్నేహం చేసి భంగమైన వాడు ఉన్నాడా? నాతో మాట్లాడి ఆకలిగొన్నవాడు ఉన్నాడా? లేడు సుమా. దేవునితో మాట్లాడిన వాడు ఆకలి కొనడు, దేవునితో స్నేహం చేసిన వాడు చెడిపోడు. అందుకే ఒక పాట ఉంది కదా దేవుని బిడ్డలారా, ఈ లోక స్నేహాలన్నీ వ్యర్థమే కదా. పాడుకుందామా? ఓ పల్లవి చరణం. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏం పాట అది? దేవునికి మహిమ కలుగును గాక. నా కాడు ఉండాలి అది. ప్రభుకు ఘనత మహిమ, ప్రభుకు ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. గట్టిగా స్తోత్రం చెల్లించుదుము గాక. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. చప్పట్లమ్మా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహము నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిజమైన స్నేహము నీదయ్యా, నీ స్నేహం లేకుంటే నా బ్రతుకే వ్యర్థమయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా. చప్పట్లమ్మ లోపల పెట్టిన వాళ్ళు. నీ మాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా. నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా.
యేసయ్యా. మరొకసారి నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా. చప్పట్లో. నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా. నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా. నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభు ఈ మత్తయి సువార్తలో చెప్పాడు కదా, దేవుని బిడ్డలరా, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. స్తోత్రం. దేవుని బిడ్డలరా, వర్షము దేవుడు కురిపించుచున్నాడు. దేవుడు వర్షాన్ని కురిపించకపోతే మున్సిపాలిటీ వాటర్ కూడా మన ఇంటికి రాదు. వస్తుందమ్మా? మున్సిపాలిటీ వాటర్ మన ఇంటికి వస్తుందా? రాదు. ఎందుకు తెలుసా? ఎండిపోతాయి. ఏమి ఎండిపోతాయి? నదులు ఎండిపోతాయి, ప్రాజెక్టులు. వర్షం వల్లనే నీళ్ళు స్టాక్ ఉండేది. వర్షం పడకపోతే నీళ్ళు స్టాక్ అనేది ఉండదు. గనక ఇది గ్రహించి దేవుని పిల్లల మనం, లోకము గ్రహించదు, లోకం తెలుసుకోదు. లోకానికి మనం ఉప్పు వలె ఉండాలని యేసు ప్రభు చెప్పాడో. చప్పట్లు కొడతావా? లోకానికి ఎట్లుండాలని చెప్పాడో తెలుసా? ఒక వెలుగు వలె నువ్వు ఉండాలని ప్రభు చెప్పాడు. అందుకే మనం వర్షం కొరకు ప్రార్థన చేయాలి. లోకానికి మనం ఆశీర్వాదకరంగా నిలవాలి. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అవును ప్రభువా, అయ్యా, వర్షకాలము మాకు సమీపములో ఉంది కనుక, వర్షకాలంలోకి మేము అడుగు పెట్టాం కనుక ఈరోజు వర్షం గురించి మాతో మాట్లాడారు ప్రభువా. మీరు వానలు మెండుగా కురిపించువాడవని ప్రవక్త అయిన జకర్యా గ్రంథములో 10వ అధ్యాయములో మొదటి వాక్యములో కూడా తెలియజేస్తుంది ప్రభువా. అవును తండ్రి ప్రభువా, పడమటి వైపు మబ్బు పైకొచ్చినప్పుడు వాన పడుతుందని మీరు చెప్పినట్లుగా వాన పడుతుంది. ఆ పడమటి నుండి మబ్బు పైకి రావాలంటే మధ్యధర సముద్రములో మేఘాలు నీళ్లను త్రాగాలి. అప్పుడే వర్షము మనకు రాగలుగుతుందని దేవుని వాక్యం మనతో తేటగా సెలవిస్తుంది. దక్షిణపు గాలి వడగాలి. దక్షిణము అంటే ఎడారి వైపు నుండి వచ్చేదే వడగాలి అని మనకు సైన్స్ కూడా మనతో తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, దక్షిణపు గాలి, ఎడారి గాలి, అది బట్టలను వెచ్చబడినట్లు చేస్తుంది. దక్షిణపు గాలి అది వడగాలి. ఆ వడగాలి వలన మనకు నష్టం తప్ప లాభం లేదు. ఆ వడగాలి వలన మనకు బాధ తప్ప క్షేమము లేదు. ఆ వడగాలి వలన మనకు ఎలాంటి క్షేమ ప్రాప్తి లేదు, విసుగు తప్ప. ఆ దక్షిణపు గాలి వడగాలి వస్తుంది. అవునండి, అది ఉత్తరపు గాలి అయితే వాన పుట్టిస్తుందని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, వానలు ఈ 2026వ సంవత్సరములో వర్షాలు తక్కువగా ఉన్నాయని వార్తలు బయటకు వస్తున్నాయి. దేవుడు వానలు కురిపించేవాడు. వర్షాలు తక్కువగా పడకూడదు, వర్షాలు సమృద్ధిగా పడినట్లుగా వాక్యం అంటుంది కదా. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షాన్ని కురిపించుచున్నాడని. దేవుడు సమృద్ధిగా మెండైన వర్షాలు కురిపించులాగున అందరం ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం మంచి వర్షాలు కురవాలి. దేవుని బిడ్డలారా, సమృద్ధిగా 2 కార్లు పంటలు పండాలి. అట్టి వర్షాలు దేవాది దేవుడు కురిపించులాగున దయచేసి నాతో పాటు కూడా భారంగా ప్రార్థనలో ఉండండి.
నిలబడగలిగిన వారు నిలబడండి, లేదంటే మోకాళ్ళు ఉండగలిగిన వారు మోకాళ్ళు ఉండండి. వాక్యం చెప్పినట్టుగా నువ్వు లోకానికి ఒక ఉప్పుగా ఉండాలా, నువ్వు లోకానికి ఒక వెలుగుగా ఉండాలా అని చెప్పినట్లుగా లోకానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి. వర్షం కొరకు, వర్షాన్ని దేవుడే కురిపించువాడు. మనం ప్రార్థన చేద్దాం, కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. ఒకసారి అందరం గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. ఏక హృదయముతో, ఏక మనసుతో వర్షం కొరకు మనము ప్రార్థన చేద్దామండి. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన 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 చేద్దామండి. ప్రభును స్తుతించారు, ప్రార్థన చేద్దామండి. మహాఘనుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. సర్వాధికారివైన యేసు ప్రభువా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా నాయనా, ఈ 2026వ సంవత్సరంలో కూడా నా తండ్రి, మా దేశాన్ని తండ్రి పాలిస్తున్న పాలకులపై నీ కరుణ రాణించి, మా తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్న పాలకులపైన కూడా దేవాది దేవుడా మీ కరుణ రాణించి తండ్రి, మా దేశ ప్రజలపైకి నీ కనికరము రాణించి ప్రభువా, మా తెలుగు రాష్ట్రాలపైకి, మా రాయలసీమ పైకి తండ్రి ప్రభువా, మా ఉమ్మడి జిల్లాల మీదకి తండ్రి ప్రభువా, నీ మహావాచ్యలత రాణించి తండ్రి ప్రభువా. అయ్యా, తొలకరి వర్షముతో ప్రభువా, కడవరి వర్షముతో తండ్రి మా దేశాన్ని తడుపుదువు గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తొలకరి వర్షముతో, కడవరి వర్షముతో తండ్రి మా తెలుగు రాష్ట్రాలను తడుపు కురిపించదువు గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. తొలకరి వర్షములతో, కడవరి వర్షముతో తండ్రి రైతుకు పంట చేతికి చిక్కునని నీ వాక్యం సెలవిస్తుంది గనక మా ఉమ్మడి జిల్లాలను కూడా నీవు తడిపి సమృద్ధి సస్యశ్యామల పంటలు ఇచ్చుదువు గాకని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడవైన తండ్రి, కరుణించండి అయ్యా. వ్యవసాయం పైన ఆధారపడి తండ్రి భూములను పోగొట్టుకున్న రైతులను ఎంతో మంది చూడగలుగుతున్నామయ్యా. వ్యవసాయం పైన ఆధారపడి తండ్రి చివరికి భార్య తాలిబొట్టును కూడా తాకట్టు పెట్టిన వారిని చూడగలుగుతున్నాం ప్రభువా. వ్యవసాయం పైన ఆధారపడి తండ్రి అప్పులను తీర్చలేక దేవా ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఎంతో మందిని చూడగలుగుతున్నామయ్యా. అవును తండ్రి ప్రభువా, ఒక్క సంవత్సరం వర్షం పడితే ఒక సంవత్సరం వర్షం పడదు ప్రభువా. వర్షం పడితే దేవా గిట్టుబాటు ధర ఉండదు ప్రభువా. నైనా గిట్టుబాటు ధర ఉంటే పంట ఉండదు. ఇట్లా తండ్రి మా దేశము, మా ప్రజలు తండ్రి, మా ఉమ్మడి జిల్లాలలో ఉంటున్న ప్రజలు, మా రాయలసీమలో, మా ఆంధ్రలో, మా తెలుగు రాష్ట్రాలలో తండ్రి ఎందరో ఈ విధంగా నష్టపోతున్నారు. ఇది వాస్తవము తండ్రి, దీంట్లో ఎలాంటి కల్పితము లేదు తండ్రి. వ్యవసాయం పైన ఆధారపడి అనుకున్న సమయంలో నీరు లేక, అనుకున్న సమయం వర్షము లేక తండ్రి ఉన్న ఒకవేళ ఏదో ఒక రకంగా తండ్రి అగసాట్ల పాలై నష్టపోతున్న వాళ్ళు చూడగలుగుతున్నా. అందుకే ప్రభువా, మీరు నీతిమంతుల మీద, ఆ నీతిమంతుల మీద వర్షాన్ని కురిపించుచున్న దేవుడవయ్యా. ఈ 2026 సంవత్సరములు కూడా తండ్రి అయ్యా, మా యొక్క రాష్ట్రములో తండ్రి ప్రభువా, మా దేశములో తండ్రి ప్రభువా
సమృద్ధి వర్షాలు యేసుక్రీస్తు నామములో కురుచును గాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభువా. నాయనా, మెట్ట పొలాలు సైతము కూడా పంటలు పండాలా. ఈ జూన్ మాసములో మొదటి ఆదివారం దినాన నీ బిడ్డలతో నీ ఎదుట ఏక మనసు కలిగి ఏక హృదయం కలిగి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. నైనా మీరిచ్చే వర్షాల వలన తండ్రి ప్రాజెక్టులు నిండుగా నీళ్ళు ఉండాలా, రిజర్వాయర్కు నీళ్ళు రావాలా, చెరువులకు కుంటలకు నీళ్ళు రావాలి ప్రభువా. నైనా అట్టి సమృద్ధి నీరుని ఇచ్చి తండ్రి, కరువు రాకుండగా తండ్రి నీరుని ఇచ్చి మా రాష్ట్రాలను, మా దేశాన్ని, విశేషంగా మా రాయలసీమను, మా ఉమ్మడి జిల్లాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ యేసు నామములో ఈ మాటలను కూడా ఆశీర్వదించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.